మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు బాగా ఇష్టపడేది, నడిపించేది మీలాంటి వాళ్ళనే. ఎందుకంటే మీ ముఖాల్లో చాలా కల్లా కపటం లేనటువంటి మనసు మాకు కనిపిస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఏదైనా ఎవరైనా ఇవ్వటానికి వస్తే, ఏదైనా మంచి మాటలు చెప్తే, లేదా పిల్లలకు చదువు చెప్తే మీ అందరు సంతోషిస్తారా లేదా? సమాధానం చెప్పటంలా తెలీదా? సంతోషిస్తారు కదా. అలానే మరి మంచి మాటలు మీకు చెప్పడానికి, మీకు మేలైనటువంటి విషయాలను తెలియజేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో, ఇప్పుడు మేము ఏ విధంగా అయితే నడుస్తూ ఉన్నామో, ఏ దేవుడిని అయితే మేము నమ్ముకున్నామో ఆ దేవుడి గురించి కొన్ని సత్యాన్ని మీకు తెలియజేయడం కోసం మేము అందరం కూడా వచ్చాము. ఏ మనిషి అయినా బ్రతకాలి అంటే నిజం చెప్పినప్పుడు, సత్యాన్ని చెప్పినప్పుడు ఎవరికైనా ఇష్టం ఉంటుంది, అవునా కదా? మరి అటువంటి మాటలను తెలియజేసేటువంటి దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడి గురించి కొద్దో గొప్ప తెలుసుకోవటం అనేది మన యొక్క ధర్మం. మేము చెప్తున్నామని కాదు, కానీ కొద్దిగా ప్రయత్నం చేసి చూడండి. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని, మీతో మాట్లాడేటటువంటి వాళ్ళు కొద్దిమంది ఇక్కడ ఉంటారు. మరి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను విని మరి నిజమైనటువంటి దేవుడు ఎవరు ఎరిగి మంచి మార్గంలో నడవాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము. మరి ఏ విధంగా అయితే మీకు సహాయం చేయటానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నామో, మీరు కూడా అటువంటి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఇక్కడ మేము గమనించింది ఏంటంటే, ఇందాక నేను రాగానే చెప్తా ఉన్నారు, అందరూ కలిసి కట్టుగా ఉండి వ్యవసాయం చేసుకుంటారని ఒక మంచి మాట చెప్పారు. నిజంగా దేవుడు కూడా కోరుకునేది అదే. ఈ రోజున బయట ఎంతో మంది ఎవరంతటి వాళ్ళు బ్రతుకుతా, ఎవరంతటి వాళ్ళు సంపాదించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కానీ అది నిజమైనటువంటి బ్రతుకు కాదు. మీరు జీవించేదే నిజమైన బ్రతుకు. ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటూ ఒక దగ్గర ఉంటూ కలిసికట్టుగా జీవిస్తున్నారంటే ఇది నిజంగా దేవుడు చాలా మెచ్చేటటువంటి విషయం. మరి అయితే అది మాత్రమే సరిపోదు, మనం బ్రతకటానికి మాత్రమే కలిసి ఉంటే మాత్రమే సరిపోదు. కానీ నిజమైన దానిని ఎరిగి ఒకరికొకరు రక్షించుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ జీవించడమే నిజమైనటువంటి జీవితం. మరి అటువంటి దానిని నేర్పించడానికి లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడి గురించి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మరి ఈ సహాయాన్ని పొందుతూ ఉన్నారు. కేవలం వీటిని తీసుకోవడానికి మాత్రమే మనం ఉండేటటువంటి వారిగా కాదు, కానీ మీలో కూడా అటువంటి నేచర్ని డెవలప్ చేసుకుంటూ అలాగనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేవుడికి మంచి జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆత్మీయులు మరి వారికి, అలాగే స్థానికంగా ఉన్న ములకలపల్లిలో ఉన్న సహోదరులకు ప్రత్యేకంగా శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి క్రీస్తు ప్రేమను ప్రకటించడం అనేది చాలా ప్రయాసకరమైనటువంటి పని ఇది. ఎందుకంటే మరి గుంటూరు ప్రాంతము నుంచి మిమ్మల్ని ప్రేమించి ఆదరించి మరి ఆ కుటుంబాలు తమ యొక్క గుప్పిళ్లను ఇప్పి సహకారార్థులను అందించడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వచ్చి ఉన్నారు. నిజముగా చాలామంది మరి దేవుడి పేరుతో చాలా రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. వాటికన్నింటికీ భిన్నమైనది క్రీస్తు సువార్త. ఎందుకు అనంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 23లో ఒక మాట చెప్పబడుతుంది. నిష్కలంకమైన భక్తి ఏదనగా అని ఒక మాట భక్తుడు రాస్తూ దాని వెనకాల కొన్ని మాటలు, చాలా బరువైనటువంటి మాటలు చెప్పబడుతూ ఉంది. దిక్కులేని వారిని ఆశ్రయించటం అని, దిక్కులేని వారికి సహాయం చేయటం అని, తమ కష్టార్జితములో నుండి కొంత గుప్పిలను విప్పి బీదవారిని ఆదుకునుటని, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి వారిని సంరక్షించాలి అని గొప్ప మాటలు అందులో రాయబడి ఉంటాయి. ఆ మాటలను బట్టి నిజంగా మరి సహాయం చేయడానికి వచ్చిన ఈ కుటుంబాలకు నిజంగానే క్రీస్తు ప్రేమ ఏంటో తెలియపరచడానికి వారు తమ భుజముల పైన భారమును మోసుకొనుచూ వచ్చారు ఇంత దూరం. మరి మొదటిసారి మేము వచ్చాము, ఈ గ్రామ పెద్ద రాజుని కలిశాం, తనతో కొంత ఆ సమాచారాన్ని మేము స్వీకరించుకున్నాం. క్రీస్తును ఎలా ప్రకటించాలి అన్న బైబిల్, చిన్న బైబిల్ తక్కువ చదువుతానంటే చెప్పమనండి, ఇస్తాం కార్లో.
క్రీస్తు ప్రేమను ప్రకటించడం ఎలా అంటే, ముందు శ్రేష్టమైన కార్యాలు ప్రకటించాలి, శ్రేష్టమైన కార్యాలు చేయాలి, శ్రేష్టమైనవి దేవుని ఎడల యథార్థముగా చేసి చూపించాలి. అందుకే దేవుడి ప్రేమను చూపించడానికి వచ్చి ఉన్నారు వీళ్ళందరూ. అందుకు గాను మరి పాపుల కొరకు మరణించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిచయం లేనటువంటి వారి కొరకును, సంబంధము లేనటువంటి వారి కొరకును ఆయన ప్రాణమును పెట్టి కలువరి శిలువలో మనందరి కొరకు మరణించాడు. ఆ మరణముని యొక్క విలువ ఇదే. ఏంటంటే, నిజమైనటువంటి భక్తులు, యెహోవా యందు భయభక్తులు గలవారు చేయుచున్నటువంటి ఈ సహాయమే క్రీస్తు మరణమునకు విలువైనదిగా మనము గుర్తించాలి. అందుకే ఆ క్రీస్తు యొక్క మరణము విలువ తెలిసినటువంటి వారు కనుక క్రీస్తును ప్రకటించడానికి ఎంతో దూరం మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి క్రీస్తును ప్రకటించడమే ఈ యొక్క కార్యక్రమము గనుక ఈ కార్యక్రమాన్ని మీరు మరి చాలా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు ఆదరించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజముగానే మరి ఇటు కార్యక్రమాన్ని చేయడానికి ఆ దేవుడు మంచి మనసును వారికి ఇవ్వాలని, ఇంకను అనేక ప్రాంతాలకు ఈ విధముగానే వారు సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి వారి యొక్క తోటి సేవకుడిగా, పనివారిగా, క్రీస్తు పని కొరకు పనిచేస్తున్న నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను. మంచిది. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి కార్యక్రమంలోనికి వెళ్దాం. మన మధ్య ఉన్న ఆత్మీయులు, నాకు మంచి మిత్రులు, నన్ను బలంగా క్రీస్తు దగ్గరకు మరి ఆత్మీయంగా నన్ను బలపరుస్తున్నటువంటి ఆత్మీయులు జోజప్పకారు మరి తన కుటుంబంతో వచ్చి ఉన్నారు కనుక వారు గుంటూరు నుంచి ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. నిజంగా చాలా చాలా వందనాలండి. మా పుట్టినూరు కూడా ఇదే. అందును బట్టి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ మరి చివరి ప్రార్థనతో కార్యక్రమాన్ని మీరే ప్రారంభించండి. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క కృప వలన ఇక్కడ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు అందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా దేవుడు ఇంతవరకు ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆదరించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఏదైనప్పటికీ ఆ దేవాది దేవుడు యేసు ప్రభు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. అయితే ఆయన మాట్లాడే దేవుడు అనేటువంటి ఆ దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎవరైతే మన ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ ప్రాణంలో ఉన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటున్నాం. అలాగే మనం మాట్లాడేటప్పుడు ప్రభువా యేసయ్య నువ్వు మాట్లాడుతావంట కదా, నువ్వు నాతో మాట్లాడు అని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడికెళ్ళో ఏది ఆరాధించవలసినటువంటి అవసరం లేదు. ఉన్న పాటున మన ఇంటిలో కానీ, మన ఖాళీ ఉన్న స్థలంలో కానీ మన మనస్ఫూర్తిగా, మన హృదయంతో ప్రభువా యేసయ్య నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, నువ్వు మాకున్నటువంటి బలహీనమైన వ్యాధి కానీ, బాధ కానీ, శోధన కానీ, మాకు ఏ ఇబ్బంది, ఈ యొక్క అవసరతలు ఉన్నాయో నువ్వు వినే దేవుడు అంటావు కదా అని ఎవరైతే వారు మనస్ఫూర్తిగా మా యొక్క హృదయపూర్వకంగా దేవుని అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారికి ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇచ్చేటువంటి వాడు యేసు ప్రభు వారు. అలాంటి యేసు ప్రభుతో కలిసి నడవాలంటే ఆ యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నారు. కానీ మీకు ఇంకా త్వరలో ఇక ఈ ప్రాంతానికి కూడా ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అవసరం ఉన్నదో అవన్నీ కూడా ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా అన్నిటినీ సమృద్ధిగా పరిచి మీ బిడ్డలకు, మీకు అన్ని కూడా సుఖమైన మంచి మార్గం అనుగ్రహించాలని ప్రభు పక్షాన మనం చేస్తూ ఈ యొక్క ప్రార్థన చేసుకుందాం. మంచిది. మరి మన మధ్య ఉన్న సహోదరి పద్మప్రియ మరి మీకు వచ్చినటువంటి భాషలో కొన్ని మాటలు ప్రభువుని ప్రకటిస్తుంది. తర్వాత నిజంగా మరి దూర ప్రాంతం నుండి అన్నయ్య అక్క వాళ్ళతో మరి మమ్మల్ని కూడా నడిపించిన విధి విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు ప్రభువా. నీ మాటల్ని ప్రభువా మరి మా భాషలో మరి వివరించుండగా నీ సహాయాన్ని దయచేయండి. నీవే నీ కృపను, నీ కాపుదల నుంచి నీ బిడ్డల పట్ల మయం పొందమని అడుగుతూ నా కొద్ది ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మేమిని ప్రేమించి ఇవంతా పేసి వత్తురు, ఇవంతా తతటను గల కారణం బాతెత్తుకు మమ్మ నమ్ముతదు వారు యేసు ప్రభు వినో వాడు పరిశుద్ధుడు, గొప్పవాడు, మీకోసం నెత్తురీసి, మీ పాపకిని కోసం నెత్తురీసి
ಪ್ರಾಣಂ ವಾಟಿ ತಿರುಗಿ ತೆದ್ದ దేవుడు ಬೇಂಡನ మినోనితికి లోకంతే ఓన్లీ యేసు ప్రభు మాత్రమే మినో. కాబట్టి దయతుంగి మీరందరూ ఆ యేసు ప్రభుని గురించి తెలుసుకుండవలింజరు. ఓని గురించి తెలుసుకుని ఓని ప్రేమను పొంది ఓని ప్రేమ ఇలా మంతేంజరే తోపేసడానికి మీ మధ్య వస్తాం. కాబట్టి మీరు బేనరు కూడా ఎత్తదాన్ని మరింగిదాయకుండా అసలు ఈదటం గల కారణం బాత ఈ బాధానికి ఎత్తరింజరు గనక మీరు గుర్తెరగో మా పేరుకి మదనద్దు యేసు ప్రభు ఓడు మా కోసం చాలా తుంక్తో ఆ ప్రేమతిని మీకు కనపరచవలింజరు. మీ మధ్యకు వస్తాం. కాబట్టి మీరు కూడా ఆ యొక్క యేసు ప్రభుని గురించి తెలుసుకుంటూ మారు మనసు పొందటి దేవుని ప్రేమతిని తెలుసుకుంటూ ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆయన సూచించేటటువంటి సత్య మార్గాల్లో మీరు కూడా నడవాలని, మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ బిడ్డలను మీ బిడ్డలను అందరినీ కూడా రక్షింపబడాలన్నటువంటి ఆశతో మీ అందరికీ కూడా 2 మాటలు చెప్పి మాకు తోచినటువంటి రీతిలో దేవుడు ప్రేరేపించినటువంటి రీతిలో కొన్నిటిని మాకు తోచిన విధంగా మీకు సహాయం చేయడానికి దేవుని యొక్క ప్రేరేపణ వలన మేమందరం వచ్చామమ్మా. మరి మీకు కొన్ని కరపత్రాలు కూడా ఇస్తారు. చదువుకున్న పిల్లలు కూడా కొద్దిమంది కనిపిస్తున్నారు ఇక్కడ. చదువుంటే మాత్రమే ఆ దేవుణ్ణి ఎరిగేటటువంటి వాళ్ళం కాదు, కానీ మనసుంటే చాలు దేవుణ్ణి తెలుసుకోవడానికి. అయితే ఏదైతే మనకు మేలు జరుగుతుందో దాన్ని మనం ఎప్పుడు కూడా ఆశపడతాము, చూస్తూ ఉంటాం కదా. ఏదైతే మనకు అవసరమో మన జీవితాలకు మనందరికీ తెలుసు. చదువుకున్నా చదువుకోకపోయినా ఏది మనకు అవసరమో, ఏది మనకు హాని చేస్తుందో, ఏది మనకు కాదు, అంతకంటే గొప్పవైనవి మన కంటికి కనిపించినటువంటివి. ఇక్కడ భూమి మీద బ్రతికేది కొంతకాలం మాత్రమే. అది మనకు ఎవరికి తెలియనటువంటి స్థితిలో ఈ రోజున చాలా మంది ఉన్నారు. అంతకంటే కూడా నిత్యము జీవించేటటువంటి ఒక లోకం ఒకటి ఉంది, అది పరలోకం. దాన్ని ప్రసాదించే దేవుడు ఒకే ఒక దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని మీరందరూ కూడా గుర్తెరగాలని ఈరోజు మేము చెప్తున్నటువంటి మాటలు మిమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే కాదు, మేము వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒకటి నిజమా అని ఎవరైనా చెప్పినప్పుడు అది నిజమా కాదా, సత్యమా కాదా అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం మనకి ఇవ్వమని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మీకు తెలియచేస్తాడు. అది అందరూ కూడా మీరు ఎదిగి ఉండాలని, మిమ్మల్ని మీ బిడ్డల్ని అందరినీ కూడా మీరు రక్షించుకునేటటువంటి దేవుని వద్దకు రావాలన్నటువంటి ఆశతో మీ అందరికీ 4 మాటలు చెప్తే నేను ముగిస్తున్నాను. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. అక్కమ్మ మా గుంటూరు అందులోనంతా గుంటూరు నుంచి వస్తారు మేము ప్రేమించి బాధానికి వస్త మీకు యేసు ప్రభు ఎంజరే మీకు బెగల క్యాన్సర్ ఈ మాట యేసు ప్రభు మీనా ఎంజరే మీరని విన్నారా? మీరని క్యాన్సరే మీకు భాషలో చెప్తారా, స్కూల్లో తెలుగులో చెప్తారా? తెలుగులోనే తెలుసుగా, కొంచెం మీకు అర్థమవుతుందిగా. అన్నయ్య అంతకుముందు చెప్తారు అన్నయ్య, ఆ మాటలు అర్థమయ్యాయా? అక్క మీరు కూడా క్యాండిడేట్ ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకుంటాం. ఓని గురించి బెచ్చట తెలుసుకుంటాము. మీకు కూడా తెలియతుంగవలిత ఉద్దేశంతో వాడు మా ముందే బెచ్ కార్యకర్త తుంగుతాడు. ఆ కార్య మీ ముందు కూడా తుంగటానికి వస్తాం అనమాట. మాది చాలా దూర ప్రాంతం నుండి వస్తాను, కానీ మేమిని ప్రేమించి దేవుడు మాకంటే ముందుగా మేమినే ఎక్కువ ప్రేమిస్తాం దేవుడు. కాబట్టి మీ శంకవత్తో ఓడే యేసు ప్రభు క్రీస్తు వాడు మీకోసం, మీ పాపకిని కోసం దొల్లంది మరలా తిరిగి చేది పరలోకం మీద దూరటి మీకు సిద్ధంతో ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ దేవుని గురించి కూడా కొంచెం తెలుసుకుంటాం. ఇక దగ్గర చర్చి మీద చర్చి తీసిరే చర్చి దాని రమీంద్ర ఇక ఎవరైతారు? మీరు అవుతారా? ఎక్కడ చర్చితో ఉందా? ఇది మీరు ఖాళీగా ఉన్న టైం, ఖాళీగా ఉన్న టైంలో ఇది చదువుకోండి. పుస్తకాలు
వచ్చినా కానీ లేదంటే ఇది మొత్తం మీకు చదవాలని తీసుకు అచ్చటి చదవరు. బిస్కెట్కి దీన్ని నెగ్లెక్ట్ మీకు భయం అని తీసుకొని కానీ దీనిని చదవరు. లేదంటే ఇంకా మీరు బాగా సమస్యతో మీకు ఎగ్జామ్ దాన్ని డేలాకి రావాలని టెన్షన్ పడతారు. అలా టెన్షన్ పడుతుంటే కూడా దీనిని చదువుతూ మీకు ఆలోచన ఏదన్నది ఈ దేవుడు ఇతను అనమాట. వీడు నిజమైన వాడు, గొప్పవాడు, వీడు అనేక కార్యక్రమాలు మీ పట్ల మీకు బాట కావాలి. కానీ నాతో డేలాక నాకు ఇలా నిన్నే సమస్య టీచరు ఈయనతో కూడా మీరు తిరగచ్చు, వీడు కూడా మీతో తిరుగుతుండు అనమాట. బిస్కెట్కి దీన్ని మీరు నెగ్లెక్ట్గా చూడవద్దు, నెగ్గిట్లాగా పాదెంగొద్దు. దీనిని మీరు జాగ్రత్త కొడుతున్నారనుకో ఆ దేవుడు మీ మీద కూడా చాలా జాగ్రత్త కొడుతున్నారు. సరేనా? చిన్నపిల్లలకు కూడా చెప్పాలి, అమ్మ వాళ్ళకి చెప్పాలి. చదువు రాదు కదా అమ్మ వాళ్ళకి, చదువు రాని అమ్మ వాళ్ళకి మనం చెప్పాలి, మనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి, నిజాన్ని తెలియజేయాలి. సరేనా? ఈ దేవుడిని అడిగితే ఖచ్చితంగా నీకు జ్ఞానం. ఒక్కసారి అడిగి చూడండి, ప్రభువా నువ్వు దేవుడు అంట కదా, మార్చుకుంటావా, మాకు చెప్తావా అని అడిగితే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీ మాట ఖచ్చితంగా దేవుడు. సరేనా? ప్రయత్నం చేస్తారా? ప్రాంతం నుంచి మన మిత్రుడు జోజప్ప గారి కుటుంబము, అలాగే వారి యొక్క మిత్రులు అందరూ తమ తమ వంతు సహకారం చేసుకోవచ్చు. మరి నిన్నటి దినాన మా మధ్యకు వచ్చి ఉన్నారు. నిజంగా వారి రాక ఎంతో సంతోషకరము. ఎందుకనంటే క్రీస్తును ప్రకటించుట అనగానే చాలామంది పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ఏదో చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ బృందం అయితే ప్రత్యేకంగా తమ యొక్క సంపాదనలో నుంచి, అలాగే తమకు తెలిసినటువంటి వారి యొద్ద నుంచి కొంత ఈ బట్టలు అలాగే రైస్ను వాళ్ళు కలెక్ట్ చేసి మరి క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అనే సంకల్పంతో, కోరికతో మరి మన ప్రాంతానికి గత వారం మేము వచ్చాం. మన మధ్య ఉన్న బాబు లాయర్ అన్న అలాగే నాగేష్ వీళ్ళందరూ కలిశారు. వారు చెప్పటం వల్ల మరి మీ మధ్య కూడా మరి మేము వచ్చాము. నన్ను బహుశా మీరందరూ చూసే ఉంటారు. మీ మధ్యకు వచ్చింది ఎందుకు అని అంటే క్రీస్తును ప్రకటించడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై తన ప్రాణమును పెట్టాడు. ఈ విషయము సత్యమైనది. ఆయన తిరిగి లేచాడనేటువంటి వాక్యమును మనము ప్రకటిస్తూ వస్తుంటాం. అలాగే క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి క్రీస్తు యోధులుగా ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించిన ఫలాన్ని బట్టి ఆ ఆశీర్వాదపు ఫలాలలో కొన్ని మీకు ఇవ్వడానికి వారు సిద్ధపడి వచ్చి ఉన్నారు. అందుకే మేమందరము మీ ప్రాంతానికి రావడము జరిగింది. ఇక నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ దాదాపు ఒక 14 కుటుంబాలు ఉన్నాయని చెప్పారు మేము వచ్చినప్పుడు. మరి అది మన ఈ టీంని నడిపిస్తున్న జోజప్ప గారికి మేము చాలా వేశాము. అప్పుడు వారు చాలా శ్రమపడి మరి వారి యొక్క చర్చిలో సంఘములో ఉన్నటువంటి వారిని డొనేటర్ని ఆ బట్టలు అలాగే ఆ రైస్ కూడా మరి వారికి తెచ్చి ఉంచారు. ఇవి ఈ పెద్ద మన బావన్న మరి ఒకసారి వచ్చి ఇక్కడికి అతని చేతుల మీద నుంచి మరి ఎందుకంటే 14 కుటుంబాలు అన్నారు, వారు ఎవరో మాకు తెలియదు కాబట్టి వారి చేతుల మీదుగా 14 మందికి ఆ ప్యాకెట్స్ ఇస్తాము. ఆ తర్వాత మీకు సైజుకు సరిపోని బట్టలు ఉన్నాయి, మీరు తీసుకున్న కాడికి తీసుకోండి. పట్టవి సరిపోవు అనుకున్న ఇక్కడ వదిలేయండి, మళ్ళీ వేరే వాళ్ళకి మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ఊరంతా గుంటూరుతోరే మీకోసం నూక కానీ ఆ నూనె ప్యాకెట్ కానీ ఈ గుడా కానీ తత్తరెత్తుకు ఒక కారణం మిన్నే బారికి ఊరు గొప్ప దేవుటిని తెలుసుకుని మిన్నోరు ఓడే యేసుక్రీస్తు ప్రభు ఓని ప్రేమ ఊరు పొందుతారు కాబట్టి ఆ ప్రేమ తిని మీకు కూడా తెలియజేయలేంజారు. మీ మధ్య అయితే గుంటూరు ఎత్తు అసలు అది మన పక్కనారా అయ్యో దిగో చాలా దూరం, ఆ దూర ప్రాంతం నుండి కూడా మీ మధ్య వార్తరెత్తుకు అది బెచ్చు గొప్ప ప్రేమ మనడు వరసారి కేజీ అర్థం తుంకుండవద్దు. అసలు మన బాత్తో బాత ఏం జరగనక మనం ఆలోచించుకు మన కోసం ఈ లోకంత బేన కూడా ప్రాణం వాటిల్లో కానీ దేవుటిని ఎత్తుకు సేవిస్తారో ఆ దేవుడు గొప్పవాడు కాబట్టి వాడు మన కోసం ప్రాణ ఎత్తో మన పాప నొత్తో మన మరలా తిరిగి తేద్ద గొప్ప దేవుడు అనమాట. ఆ దేవుడి ప్రేమ ఊర్లో బేలా కనపరుస్తుందో అదే ప్రేమ మీకు తెలియటానికి నేను మీ మధ్యకు వాడటం జరుగుతుంది అనమాట. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమ పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపుతండి, ఘనమైన నామమున స్తుతి స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు. అయినా అతిథియుడివి సత్యవాదుడివి సర్వేగములో సజీవుడైన దేవ స్తోత్రాలు.
అయ్యా నేను మమ్మల్ని సుదూర ప్రాంతాల నుంచి నాయన ఇక్కడికి నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఆత్మ ఎందు దీని లేని వారు ధన్యులను తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ కుమార్తెలైనా నశించిపోవటం ఇష్టం లేకనైనా నీవు నైనా మమ్మల్ని ఇక్కడ పంపి ఉన్నావు తండ్రి స్తోత్రాలు. ఎంతోమంది అయ్యా దీని లేని వారు ఇక్కడ ఉన్నారు ప్రభా. నీ కుమారుడు నైనను నిన్నే ఎరగని అన్ని జనులు ఉన్నారు ప్రభా. వారికి నేను ప్రకటించడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు నా తండ్రి. కనికరించిన దేవుడు తండ్రి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం తెలిపిన దేవ స్తోత్రాలు అయ్యా. యేసు ప్రభు నామాన్ని ప్రకటించమని తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ వీరికి కావాల్సిన వాటిని మీ బుట్ట కృప చూపించండి అయ్యా. శరీరంకు కావాల్సిన వాటికి ఇచ్చినైనా ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని పెట్టడానికి మా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. వీళ్ళ మనసును తెరవండినైనా, వీరికి నాయన ఆలోచన జ్ఞానం దయచేయండి అయ్యా. ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు నాయన, కనికరించండి, వారికి సహాయం చేయండి అయ్యా. వారికి నైనా మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రభా అయ్యా. సుదూరంగా బ్రతుకుతున్నారు ప్రభు. వీళ్ళ కనీసమైన అవసరాలు కూడా లేవు నాయన అయ్యా. కనికరించండి, వారికి కావాల్సిన విద్యను అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అయ్యా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఇక్కడనైనా వీరికి వైద్యం కూడా అందట్లేదు ప్రభా. దూర ప్రాంతాన్ని కనీసం 6 కిలోమీటర్ల ఊళ్ళోకి నడవాలి ప్రభా. కాలి నడకనే వస్తున్నారు ప్రభా. అయినను తండ్రి నీ కృప మీద ఆధారపడుతున్నారు ప్రభా. కల్లా కప్పటం లేని వారిని అయినా వారికి కనికరించండి, సహాయం చేయండి అయ్యా. నీ గుప్పులు ఇప్పి వారికి సహాయం చేయండి. ఎవరి శరీరం కావాల్సిన ఉన్నైనా బట్టలు ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ఆ బట్టలను ఆహారాన్ని కూడా దయచేయండి అయ్యా. మమ్మల్ని తండ్రి ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకుంటున్నాం అయ్యా. అయ్యా ఇక్కడికి నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటాం. మా ప్రభువును మా రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.